ఇంకా నయం. ఒకనాడు ఒక రైతు తన జమీందారు గారిని చూడబోతూ తన భార్యతో, ఏమే, జమీందారు గారికి వెలగకాయలు ఇస్తాను, ఒక బుట్టెడు కట్టి ఇయ్యి అన్నాడు. ఆయనకు వెలగకాయలెందుకు, అత్తిపళ్ళు బాగా కాశాయి, తీసుకుపోయి ఇస్తే వారు తింటారు అని రైతు భార్య ఒక బుట్ట నిండా అత్తిపళ్ళు పెట్టి భర్తకు ఇచ్చింది. రైతు జమీందారు గారి దర్శనం చేసుకోవటానికి వెళ్ళేసరికి జమీందారు గారు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు. అత్తిపళ్ల బుట్టను జమీందారు గారి పక్కనే పెట్టి రైతు చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు. జమీందారు గారు బుట్ట పైమూత తీసి అత్తిపళ్ళు చూసి ఒక పండు తీసి గురిగా రైతు తల మీద పడేట్టు విసిరాడు. అత్తిపండు తలపైన పడగానే రైతు ఇంకా నయం అన్నాడు. జమీందారు గారు మరొక పండు రైతు తలపైన విసిరాడు. మళ్ళీ ఈసారి కూడా ఇంకా నయం అన్నాడు. జమీందారు గారు దాదాపు అత్తిపళ్ళన్నీ రైతు తలపైన అలా విసురుతూనే ఉన్నాడు. ప్రతిసారి రైతు ఇంకా నయం ఇంకా నయం అనటం జమీందారు గారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను నిన్ను అత్తిపళ్లతో కొడుతూ ఉంటే నువ్వు ఇంకా నయం ఇంకా నయం అంటావెందుకు అన్నాడు జమీందారు రైతును. నేనసలు తమకు వెలక్కాయలు తెచ్చిపెడతామనుకున్నాను. పుణ్యాత్మురాలు నా భార్య వెలక్కాయలు వద్దని అత్తిపళ్ళు కట్టి ఇచ్చింది. అదృష్టవంతునే కదా అన్నాడు రైతు. కథ సమాప్తం. రెండవ కథ రాసిపెట్టిన వరుడు. ఈ కథను వ్రాసిన వారు శ్రీ ఆర్ హనుమంతరావు. పూర్వం ఉగ్రసేన మహారాజుకు మాధవి అని ఒక్కతే కూతురు ఉండేది. ఆమె అపూర్వమైన సౌందర్యవతి. అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజుకు తీరని బెంగ పట్టుకున్నది. ఇంత అందగత్తెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు? కాకి ముక్కుకు దొండపండులో కట్టినట్టుగా మాధవిని సామాన్యుడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయటం? ఉగ్రసేన మహారాజు దేశ దేశాల రాజకుమారుల పటాలు తెప్పించి చూశాడు. వారిలో ఒక్కరూ మాధవి కాలిగోటికి పోలేటట్టు కూడా కనపడలేదు ఆయనకు. చివరకు ఆయన తన మంత్రి అయిన సుబుద్ధితో, మంత్రి, అమ్మాయికి తగిన వరుడు దొరికే ఉపాయం ఏది అని అడిగాడు. మహారాజా, రాజకుమారుడే కావాలని ఏమిటి? అమ్మాయి గారికి సరివచ్చే అందగాడు ఎవరు కనిపించినా వివాహం జరిపించుదాం అన్నాడు మంత్రి. అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసం దేశం నలుమూలలా వెతికించాడు. అందచందాలు గల యువకులు చాలామంది కనిపించారు. కానీ వారిలో ఒక్కడు కూడా మాధవికి భర్త తగినవాడు కాదు. రాజుగారి విచారం మరింత అయింది. ఒకనాడు ఆయన నిద్రపోతూ ఉండగా ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఆయనకు బ్రహ్మదేవుడు కనిపించి, పిచ్చివాడా, నీ కుమార్తె పెళ్లి సంబంధాల కోసం ఎందుకంత ఆరాటపడతావు? దాని కాబోయే భర్తకు నేను అదివరకే ముడివేసి ఉంచాను కదా అన్నాడు. దేవా, ఆ వరుడెవరు? ఆ వరుడి పేరేమిటి అని రాజు బ్రహ్మను ఆత్రంగా అడిగాడు. వాడి పేరు కురరబట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. రాజు నిద్ర లేచాక కల జ్ఞాపకం ఉన్నది, కానీ మాధవికి కాబోయే వరుడి పేరు మరిచిపోయాడు. అది మనిషి పేరులాగా కూడా ఆయనకు తోచలేదు. కల వచ్చినా కూడా ప్రయోజనం లేకపోయింది. మరికొన్నాళ్లు గడిచాక రాజుకు బ్రహ్మ మళ్ళీ కలలో కనిపించి, నీ అల్లుడు అదివరకే నిర్ణయమయ్యాడు అని చెప్పాను కదా, ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోపడ్డాడు. దేవా, ఆ అల్లుడి పేరేమిటి అని అడిగాడు రాజు ఎంతో భక్తిగా. కురరవట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. రాజుకు ఈసారి ఈ విడ్డూరమైన పేరు జ్ఞాపకం ఉన్నది. మర్నాడు తెల్లవారుగానే ఆయన సుబుద్ధితో, మంత్రి, మన అమ్మాయికి కురరవట్ అనే అతను భర్త అవుతాడట. బ్రహ్మదేవుడు స్వయంగా తనే కలలో చెప్పాడు. అటువంటి పేరు గల వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారని నేను అనుకోను. అయినా ఎక్కడన్నా ఉంటే పట్టి తెప్పించు. వాడు అన్ని విధాలా అమ్మాయికి తగినవాడై ఉండాలి. లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అన్నాడు. మహారాజా, ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి, లేకపోతే ఎవడో ఒకడు ఇదే పేరు చెప్పుకుని అమ్మాయి గారిని పెళ్లాడేయగలడు అని మంత్రి హెచ్చరించాడు. తర్వాత ఆయన కొందరు తెలివిగల దూతలను ఏరి, మీరు దేశమంతటా తిరిగి విడ్డూరమైన పేర్లు గలవారు ఉంటే ఆ పేర్లు వారు ఉండే చోట్లు రాసుకురండి అన్నాడు. వారు బయలుదేరి వెళ్ళి అనేక విడ్డూరమైన పేర్లు రాసుకు వచ్చారు. వారిలో ఒకడు కురరవట్ అనే పేరు రాసుకు వచ్చాడు. అది చూసి మంత్రి నిర్ఘాంతపోయి, ఎవడు వీడు, ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. వాడొక కోయ కుర్రవాడు, మన నగరానికి తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దూత. సుబుద్ధి వెంటనే రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు చెప్పిన పేరు గలవాడు ఒకచోట ఉన్నట్టు కబురొచ్చింది. నేను వెళ్ళి వాడు సమాచారం తెలుసుకుని వెంట పెట్టుకు తీసుకువస్తాను అన్నాడు
రాజు సరే అన్నాడు. 3 రోజుల కల్లా మంత్రి తిరిగి వచ్చాడు. ఆయన వెంట ఒక బక్కచిక్కిన కుర్రవాడున్నాడు. వాడి శరీరం కారు నలుపు, తల మీద చుట్టూ అట్టలు కట్టుకుపోయి ఉన్నది. వాడి ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు. రాజుగారు ఆ కుర్రవాడిని గమనించను కూడా లేదు. ఏం మంత్రి, వరుణ్ తెచ్చానంటివిగా, ఒకడివే వచ్చావేం? వాడు రానన్నాడా ఏం? లేక మనం అనుకున్న పేరు గలవాడు కాడా? బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవేం అన్నాడు రాజుగారు సుబుద్ధి హీనస్వరంతో. ఏం చెప్పేది మహారాజా, నా నోటి వెంట మాటలు కూడా రావటం లేదు. మనం అనుకున్న కుర్రవాడు వీడే అంటూ తన వెంట వచ్చిన ఆ కోయి కుర్రవాడిని చూపాడు. రాజు ముఖం ఒక్కసారి తెల్లబడి అంతలోని ఎర్రగా అయిపోయింది. వీడా? వీడిని నా దాకా కూడా తీసుకువచ్చావెందుకు? వెంటనే తీసుకుపోయి హతమార్చెయ్యి. బ్రహ్మదేవుడు 3 ముళ్ళు ఏమవుతాయో చూద్దాం, వెంటనే తీసుకుపో అని అరిచాడు. మంత్రి కోయి కుర్రవాడిని వెంటబెట్టుకుని తిరిగి అడవికి బయలుదేరాడు. రాజుగారికి కోపం వచ్చిందంటే రాదా, ఆయన మటుకు చూస్తూ చూస్తూ పండులాంటి తన కుమార్తెను ఆ దిష్టిబొమ్మకు ఇచ్చి ఎలా చేస్తాడు? ఇంతకన్నా 1000 రెట్లు అందము ఐశ్వర్యము కలవారనే రాజుగారు తోసిపారేసి ఉన్నవాడాయే. అయితే సుబుద్ధికి ఒకటే బాధ కలిగించింది. అదేమిటంటే ఈ కుర్రవాడి ప్రాణం అకారణంగా తీయటం. నిజానికి వాడు ఏ పాపము ఎరగడు. తనను చంపమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన సంగతి కూడా వాడికి తెలియదు. వాడికి అరణ్యం తప్ప మరేమీ తెలిసినట్టు లేదు. అరణ్యం వదిలిన మొదలువాడు తిరిగి అరణ్యాన్ని వచ్చినదాకా వాడికి అంతా అయోమయంగానే ఉన్నది. వారిద్దరూ అరణ్యంలో ప్రవేశించగానే వాడికి మళ్ళీ జవం వచ్చినట్టు అయింది. వాడు కనిపించిన పళ్ళ చెట్టల్లా ఎక్కి మంచి మంచి అడవి పళ్ళు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా కోసి ఇచ్చాడు. అది చూసి సుబుద్ధికి వాడి మీద మరింత దయ కలిగింది. నేను నా చేత్తో వీడి గొంతు కొయ్యలేను, అటు రాజుగారి మాట కూడా దాటడానికి వీలు లేనిది, అందుచేత వీడు చచ్చిపోవటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి. ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది. ఆయన తల ఎత్తి చూసేసరికి అల్లంత దూరాన వాసుకి అనే పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సు ఉన్నది. దాన్ని వాసుకి సరస్సు అంటారు. ఆ సరస్సు దగ్గరకు వెళ్ళి ప్రాణాలతో వచ్చిన వారు లేరు. ఆ సరస్సులో కాలు పెట్టిన వారిని వాసుకి అనే గొప్ప సర్పరాజు ఈడ్చుకుపోతాడు అని ప్రతీతి. సుబుద్ధి ఆ కోయవాడితో, ఒరే, నీ వల్ల నాకు ఒక చిన్న పని కావాలి. ఆ కనిపించే కొండకు వెళ్ళి దాని మీద ఉండే సరస్సు నుంచి నువ్వు మోయగలిగినంత ఇసుక, గులకరాళ్ళు ఎరుకు నా దగ్గరకు రా, నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. అందాక నువ్వు ఇక్కడే ఉంటావా దొరా అన్నాడు కుర్రవాడు. లేదు, నేను వెళ్ళాలి. మనం వెళ్ళామే ఆ నగరానికి రా. ఇదిగో నా ఉంగరం, దీన్ని వేలికి పెట్టుకో. ఆ నగరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరైనా సరే నిన్ను నా దగ్గరికి చేర్చుతారు. ఇందా, ఈ కాసు నీ ఖర్చులకు గాను ఉంచుకో అంటూ సుబుద్ధి తన చిటికినేలి ఉంగరం తీసి వాడి మధ్యవేలికి పెట్టి వాడి చేతికి ఒక బంగారు కాసు ఇచ్చాడు. అవి రెండూ తీసుకుని కోయికుర్రవాడు ఉత్సాహంతో వాసుకి పర్వతం కేసి బయలుదేరాడు. అక్కడికి చేరడానికి వాడికి 3 రోజులు పట్టింది. అయితే దారి పొడుగునా అరణ్యమే. అరణ్యంలో బతకడం వాడికి ముగ్గుపాలతో పెట్టిన విద్య. అందుచేత వాడు 3 రోజులు సునాయాసంగా ప్రయాణం చేసి వాసుకి పర్వతం చేరి సరస్సు ఉండే చోటుకి వెళ్ళాడు. 3 రోజుల ప్రయాణం కన్నా వాడికి ఆ పర్వతం ఎక్కడం చాలా శ్రమ అనిపించింది. ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. చివరకు వాసుకి సరస్సు కనిపించగానే వాటికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాడు వెనక ముందు చూడకుండా అమాంత నీటిలో దూకి ఆనందంగా ఈదులాడాడు. అదృష్టవశాత్తు వాసుకి అనే సర్పరాజు కానీ మరొక పాము కానీ వచ్చి వాడిని మింగలేదు. సరస్సులో ఈదినంతసేపు ఈది వాడు నీటి అడుగు నుంచి బోలెడంత ఇసుక, రాళ్ళు ఒడ్డును చేరవేసి దాన్ని తన చొక్కాలో మూట కట్టుకున్నాడు. వాటికి 2 విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎల్లప్పుడూ నల్లగా ఉండే తన చేతులు పచ్చని పసిమి రంగులోకి మారిపోయాయి. తీరా చూస్తే తన ఒళ్ళంతా కూడా పచ్చని పసిమిగా మారిపోయి ఉన్నది. ఇంకొకటేమంటే ఈ సరస్సులో ఉండే రాళ్ళు, ఇసుక చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే కాబోలు దొరగారు వీటిని తెమ్మన్నాడు అనుకున్నాడు వాడు. ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగి వెళ్ళిపోవాలి. అందుకనే వాడు ఒడ్డు సరస్సున ఉన్న గుట్ట మీదకు వచ్చి కొండ అవతల వైపు చూశాడు. కొండ కిందనే ఒక నగరం కనపడింది. వాడు చూసినదే ఒక నగరం కావటం చేత ఈ నగరం ఆ నగరమే అనుకుని గబగబా కొండ దిగి సాయంకాలానికల్లా నగరం ప్రవేశించాడు. తన వేలిన ఉన్న ఉంగరం ఎంతమందికి చూపించినా ఒక్కరు కూడా గుర్తించలేదు. వాడికి ఆకలి దహించుకుపోతున్నది. మంత్రి ఇచ్చిన కాసు పెట్టి తినుబండారాలు కొనుక్కు తిన్నాడు. ఆ తర్వాత వాడు ఆ నగరం వదిలిపెట్టి
రహదారిని బయలుదేరి ఇంకొక నగరం చేరాడు. అక్కడ కూడా వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. వాడికి ఆకలిగా ఉన్నది, చేతిలో డబ్బేమీ లేదు. ఈ గులకరా ఇస్తే ఏమైనా డబ్బిస్తారేమో. గొప్పవాళ్ళు ఎవరూ కూడా విలువలేని వస్తువులను కోరరు. ఈ గులకరాళ్లకు ధర ఉండి ఉండవచ్చు. అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తెమ్మన్నాడు. ఒక్క చిన్న రాయి అమ్మితే అంతలో ఆయన గారికి ఏం నష్టం వస్తుంది? ఇలా ఆలోచించి ఆ కోయ కుర్రవాడు తన మూటలో నుంచి ఒక చిన్న రంగురాయి తీసి ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారునితో, అయ్యా, దీనికి ఏమిస్తారు అని అడిగాడు. ఆ దుకాణదారు రాతికేసి చూసిన తర్వాత ఆ యువకుడిని కూడా ఎగాదిగా చూశాడు. ఈ కుర్రవాడు చూడటానికి పేదగా ఉన్నాడు, కానీ ఇతని వాలకం చూస్తే బతికి చెడిన రాజకుమారులాగా తోస్తున్నది. లేకపోతే ఇంత విలువైన వజ్రం ఇతని దగ్గరకు ఎందుకు వస్తుంది అని దుకాణదారు తనలో తాను అనుకుని ఆ యువకుడితో 300 కాసులు ఇస్తాను, ఆ పైన నా వల్ల కాదు అన్నాడు. యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. 300 కాసులా అన్నాడతను ఆశ్చర్యంతో. బేరం చెడిపోతుందేమో అనే భయంతో దుకాణదారు, పోని ఇంకొక 100 ఇస్తాను, ఈ రాయి అంతకన్నా విలువ చేయదు అన్నాడు. దుకాణదారు తనను వేళాకోళం చేస్తున్నాడని యువకుడికి రూఢి అయింది. అతను, నాతో వేళాకోళం దేనికిలే, నిజంగా ఏమిస్తావో చెప్పేయి అన్నాడు. అబ్బో, నీతో చాలా పేచీ ఏనే, 500 కాసులు తీసుకో, ఇంకా బేరం ఆడకు అంటూ దుకాణదారు సంచి విప్పి 500 బంగారు కాసులు తూచి యువకుడికి ఇచ్చేశాడు. తన దగ్గర ఉన్న రాళ్లన్నీ అమ్మితే ఈ లెక్కన వేలకు కాసులు వస్తాయని యువకుడు రూఢి చేసుకున్నాడు. ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగను, అంతా కష్టపడి తిరిగి అదంతా ఆయనకి ఇవ్వడం తప్ప నాకేం పెరుగుతుంది, కొద్ది రాళ్ళు అమ్మితే ఈ నగరంలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోవచ్చు అనుకున్నాడు యువకుడు. అతను ఆ రోజే బజార్లన్నీ తిరిగి తనకు కావలసిన మంచి మంచి దుస్తులు కొనుక్కున్నాడు. క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకుని రత్నాల రాజు అనే పేరుతో ఆ నగరంలో సుఖంగా జీవనం చేయసాగాడు. రత్నాల రాజు అందచందాల గురించి, సంపద గురించి ఆ నోట చెప్పుకోగా ఆ వార్తలు ఉగ్రసేన మహారాజు కూడా తెలిసాయి. ఆయన సుబుద్ధితో, మంత్రి, ఇక్కడి 12 ఆమడల దూరంలో రత్నాల రాజు అనే అతను ఉన్నాడట. అతనికి వివాహం అయిందో లేదో, అతను మన అమ్మాయిని చేసుకునేందుకు పనికి వస్తాడో రాడో చూసి వస్తావా ఏమిటి అన్నాడు. సుబుద్ధి తగిన పరివారంతో బయలుదేరి రత్నాల రాజు దర్శనం చేసుకున్నాడు. ఆ ఇద్దరు ఒకరిని ఒకరు పోల్చుకోలేదు. మా రాజుగారికి మహా అద్భుత సౌందర్యవతి అయిన కూతురు ఉన్నది. ఆమెకు మీరే తగిన వరుడని నాకు తోస్తున్నది. వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు. రత్నాల రాజు అందుకు సమ్మతించాడు. సుబుద్ధి అతన్ని వెంటబెట్టుకుని తమ దేశానికి తీసుకుపోయి రాజప్రాంగణంలో ఉండే విడిదిలో దింపాడు. రాజుగారు రాజబంధువులు వచ్చి అతన్ని చూసి, మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అన్నారు. రాజుగారికి కూడా అలాగే తోచింది. ఆయన తన మంత్రిని, పురోహితుడిని పిలిచి పెళ్ళికొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అన్నాడు. సుబుద్ధి రత్నాల రాజుండే విడిదికి వెళ్ళి అతనితో, అయ్యా, మీ జాతకం ఉంటే ఇప్పించండి, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ వంశం ఏమిటి, ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కలిగింది అన్నాడు. అయ్యా, నేను ఒక కోయవాణ్ణి, నన్ను అందరూ రత్నాల రాజు అంటున్నారు, కానీ నా అసలు పేరు కుర్ర రవట్ అన్నాడు ఆ యువకుడు. ఈ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు. ఆ యువకుడు తన వృత్తాంతమంతా చెప్పి తన వేలిని ఉన్న ఉంగరం ఆనవాళ్ళు చూపిన తర్వాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది. ఆయన వెంటనే రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, కొంప మునిగింది. ఈ రత్నాల రాజే ఆనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాడు. ఇప్పుడేం చేద్దాం అంటూ అతని కథ యావత్తూ చెప్పాడు. రాజు అంతా విని, ఆ ముసలి బ్రహ్మ సామాన్యుడు గాడు, ఆయన వేసిన ముడి విప్పటం నీ తరమా నా తరమా, ముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారం పెళ్లి జరిపించుదాం అన్నాడు. ఆ ప్రకారమే రత్నాల రాజుకు మాధవినిచ్చి పెళ్లి చేశారు. ఈ పెళ్లి చూసి హర్షించిన వారు లేరు. మొత్తం మీద రాజుగారు గట్టివాడు, తన కూతురికి తగిన వరుణ్ణి 3 లోకాలు వెతికి మరీ పట్టుకున్నాడు అన్నారు అందరూ. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. కథలను విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను, నా ఛానల్ను ప్రోత్సహించిన వారు అవుతారు. ఈ కామెంట్లను తప్పక తెలపండి. థ్యాంక్ యూ.